ఎట్లా తీసుకుంది ఈసారి ఇట్లా తిరగాలి ఫోటో వెనక సాగర్ పోదామన్నాడు. 20,225 ఎకరాల ఆయకట్టు అంటే సుమారు 1,00,000 ఎకరాలకి రాజంపేటలో 2,793 ఎకరాలు, లింగంపేటలో 21,930 ఎకరాల ఆయకట్టు, మరి ఎల్లారెడ్డి మండలంలో 3,200, నాగిరెడ్డిపేట మండలంలో సుమారు 3,100 ఎకరాలు. అంటే టోటల్గా అన్ని మండలాలు, ఎల్లారెడ్డి అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలు ఈ ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి. గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం వెనుకబడ్డది. ఈరోజు ఇక్కడ రైతు కార్మికులు తప్ప ఏ ఫ్యాక్టరీలో పనిచేసి డబ్బులు సంపాదించుకునే కార్మికులు కాదు. ఇలా రైతు సరిగ్గా ఉంటేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది. మరి ఇది చాలా శుభదినం, రైతులందరూ కూడా శుభవార్త. నేను గత అసెంబ్లీలో కూడా మీరు చూసి ఉంటారు, అసెంబ్లీలో కూడా 2 సార్లు కూడా 22 ప్యాకేజ్ గురించి కొట్టడం జరిగింది. మరి పక్కన నా సహచర ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారితో కూర్చుండి, ఈఎన్సీ గారు అనిల్ కుమార్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి శాఖ మంత్రితో పాటు కూర్చుండి పలు దఫా 11.5 టీఎంసీల వాటర్ను అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలని చెప్పి ఈ ప్రాజెక్టు రూపించబడ్డది. మరి దీనిలో భాగంగానే రేపు మిగతా రిజర్వాయర్లు అయితే నీళ్లు తీసుకొస్తే సాగునీటి కాకుండా త్రాగునీటి కూడా సమస్య తీరుతుంది. ఎందుకంటే గాంధారి మండలం కానీ, చుట్టుపక్కల తాండాలు కానీ, తాడవాయి కానీ, సదాశినగర్ కానీ, రామారెడ్డి కానీ ఈ ప్రాంతంలో విపరీతమైన తాగునీటి సమస్య. బోర్లు కొడితే 500 ఫీట్లు, 600 ఫీట్లు, 700 ఫీట్లు కొట్టినా నీళ్ళు వస్తలేవు. ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 7 నుంచి 8 కోట్లు నిధులు వెచ్చించి ఎన్నో బోర్లు వేసినా కానీ మిషన్ భగీరథ టోటల్గా ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ అది. మిషన్ భగీరథలో ఎక్కడ నీళ్ళు వస్తలేవు. పోయిన ప్రభుత్వంలో మిషన్ భగీరథ పెట్టి ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా నీళ్ళు రాకపోతే కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 8 కోట్లు ఖర్చు పెట్టి అంతటా సుమారు 450 బోర్ల కంటే ఎక్కువ బోర్లు కూడా వేయడం జరిగింది. అయినా కానీ టెంపరీ ఉంది, కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. దీని గురించి మరి నేను పలు దఫార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. సార్ ఈ లెటర్ కూడా 10 సార్లు గత 6 నెలల నుంచి ఈ లెటర్ తీసుకుపోయి సబ్మిట్ చేసి ఇంత ఆయకట్టు వస్తుంది, ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ చెప్పి సీఎం గారు కూడా పలు దఫాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే సార్ 1,00,000 ఎకరాలు మా ప్రాంతంలో నీళ్ళు వస్తే నిజంగా ఎల్లారెడ్డి అనేది గత పాలకులు గత చరిత్ర నుంచి బయటకు వచ్చి పేద కాన్స్టిట్యున్సీ నుంచి ధనిక కాన్స్టిట్యున్సీ తయారైతే సార్ రైతులు ధనికులు చేయగలుగుతాము. దయచేసి ఇది ఒక ప్రాజెక్టు నేను ఎమ్మెల్యేగా చేయమని చెప్పి కూడా పద్దపాల్ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. మరి అందరికీ వాళ్ళు కూడా త్వరగతిగా పని చేయాలి. ఎందుకంటే ఇమీడియట్ గా దీనితో 14,000 ఎకరాలకు ఇమీడియట్ గా మాకు ఆయకట్టు వస్తుంది. దేమి కనుక దాకా కనుక మా రైతులకు ఇమీడియట్ గా 14 ఎకరాలు వస్తుంది. దీని ద్వారా కూడా ఫైనాన్స్ దగ్గర కూడా పోయి తప్పకుండా కావాలంటే మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక 5,000 మంది రైతులు వెళ్ళి తప్పకుండా సీఎం గారిని కానీ ఇరిగేషన్ మినిస్టర్ కలిసి 100% ఫైనాన్స్ నుంచి కూడా అప్రూవల్ తీసుకొస్తాం. తప్పకుండా తీసుకొచ్చి ఈ 4 సంవత్సరాలు ఈ 3 రిజర్వాయర్లను మన కాన్స్టిట్యూన్సీలో చేసుకుంటామని చెప్పి మీ ఎమ్మెల్యేగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ ఒక కొడుకుగా నేను మీ అందరికి రైతులందరికీ కూడా ఈ ప్రాంత రైతులకు కూడా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. కనుక 14 సంవత్సరాల గత పాలకులు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ తట్టెడు మట్టు కూడా
ఇవ్వలేదు, ఏ డిజైన్ కూడా ముట్టుకోలేదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ మా ఈ గారు, డి గారు, ఈఎన్సీ గారు, సి గారు కూర్చొని ఎదురు చేసి సుమారు టోటల్ అన్ని ప్రాజెక్టులు కలిపి సుమారు 1,140 కోట్లతోని టెక్నికల్ అప్రూవల్ పెట్టాము. ఇంకా ఫైనాన్స్ అప్రూవల్ రాలేదు. దాని గురించి మేము వర్కౌట్ చేస్తున్నాం. కనుక రిజర్వాయర్లో కూడా కెపాసిటీ, కొన్ని రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకొని ఆయకట్టు పెంచుకోవాలనేది ఒక ఉద్దేశంతో టెక్నికల్ కూడా అంతా అయిపోయింది. టెక్నికల్ అప్రూవల్స్ అయిపోయినాయి, కానీ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇంకా పోతామని ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ సంవత్సరం మేము ఉన్న రోజులు మేము పోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇది మళ్ళీ 100 సంవత్సరాల చరిత్రలో ఎట్లయితే 1916లో ఆ రోజు మరి పోచారం దగ్గర నిజాం గారు కట్టిన ప్రాజెక్టు ఈ రోజు కూడా సుమారు 124 సంవత్సరాల తర్వాత కూడా 10 నుంచి 15,000 ఎకరాల ఆయకట్టు పోచారం ప్రాజెక్ట్ ఇస్తాను చరిత్రలో. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కూడా వచ్చే 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ 1,00,000 ఎకరాల నీళ్లు కూడా ఈ ప్రాంతానికి, ఈ రైతులకు ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.